ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటున్న అనసూయ సినిమాలతో బిజీగా ఉంటుంది. ఆ మధ్యన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2లో దాక్షాయణిగా మరోసారి మెరిసింది ఈ అందాల తార. తాజాగా అనసూయ ఇంట మరో శుభకార్యం జరిగింది. ఇటీవలే నూతన గృహప్రవేశం చేసిన ఆమె తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తన కుమారుడు శౌర్య భరద్వాజ్కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది అనసూయ. ఉపనయనం అంటే మన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించడం. వైదిక సాంప్రదాయంలో ప్రకారం ఉపనయన వేడుకల్లో శరీరంపై యజ్ఞోపవితం అంటే పవిత్ర దారం ధరిస్తారు అంటూ తన షేర్ చేసిన ఫోటోల కింద రాసుకొచ్చింది అనసూయ. నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్య భరద్వాజ్, నీకు ఈ వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ అమ్మా నాన్నలుగా కుటుంబ సమేతంగా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగు పెట్టామని అనిపిస్తుంది. మన సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువలు, జ్ఞానం భవిష్యత్తు తరాలకు అందించేలా మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంస్కృతి సాంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ఆ హనుమాన్జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది అంటూ పోస్టులో రాసుకొచ్చింది అనసూయ.